ఇల్లు కొని నా పేరే పెట్టుకునేవాడిని, నరేష్ మా అని. దానికన్నా తృప్తి ఉంటుందా? ఇప్పుడు చూడండి, చిరంజీవి గారి పేర్లు, డి రామానాయుడు గారి పేర్లు ఎలా ఉంటాయి? ఏం పట్టుకెళ్తాం డబ్బులు? ఒక్క పైసా ఈ 2 ఏళ్లలో నరేష్ అన్న వ్యక్తి జనరల్ సెక్రటరీగా ఉండి ఒక్క నయా పైసా అన్నా సరే మూవీ ఆర్టిస్ట్ అని చెప్పి చెప్పండి. మాట్లాడితే మా మదర్ 15,000 ఇస్తారండి. మహా తల్లికి ప్రతి ప్రెస్ మీట్లోనూ కాళ్ళకి దండ పెట్టి చాలా గొప్ప అని చెప్తూనే ఉంటా. 15,000తో మూవీ ఆర్టిస్టేషన్ నడుస్తుందా? లేదు లేదు, డెఫినెట్గా లేదు. అందుకనే ఆవిడ దండ పెట్టి ప్రతిసారి చెప్తున్నాను, ఆవిడ గ్రేట్, ఆవిడ గ్రేట్, ఆవిడ గ్రేట్ ప్రతిసారి చెప్తుంటా. ప్రతిసారి ఆవిడ బర్త్డేకి ఫస్ట్ వెళ్ళే వ్యక్తులు నేను అప్పుడు, అది కూడా ఇచ్చే వ్యక్తులు లేరు, నిజంగా లేరు. ఆవిడ గ్రేట్. సార్ ప్లీజ్. మంచి లేవు సార్. అవును సార్, నేను వెంటనే ఇద్దాం అనుకున్నాం, కానీ మనం 24 అవర్స్ మనం అందరం కలుసుకునే వాళ్ళం. మాకు వాళ్ళు ఇవ్వగానే నేను కౌంటర్ ఇద్దాం అనుకున్నాను. ఇంకా రోడ్డు మీద లాగుతున్నామా మూవీ ఆర్టిస్టేషన్ని అని అదే వచ్చేసింది, అయిపోయింది. అయిపోయాక మాకు TFI కమిటీ అని ఉంటుందండి, భరద్వాజ గారు వీళ్ళందరూ పెద్దలందరూ పెట్టి దాంట్లో ఏమైనా రూల్ పెట్టారంటే ఎవరో ప్రెస్ మీట్లకి వెళ్ళొద్దు మా పర్మిషన్ లేకుండా అన్నారు. అంటే వాళ్ళు ఏమన్నా క్లాస్ తీసుకుంటారేమో, వాళ్ళని హెచ్చరిస్తారేమో, మీరు ఎందుకు వెళ్ళారే మా పర్మిషన్ లేకుండా ప్రెస్ మీట్కి అంటారేమో అనుకుంటే ఈ 3 రోజుల నుంచి TFI అనేది ఏం స్పందించలేదు. కాబట్టి నేను పెట్టడం జరిగింది, అందుకే లేట్ అయింది. అవును, ఎలక్షన్ ఆఫీసర్కి నాకు తెలుసండి, 4 ఏళ్ల క్రితం మీరు యూట్యూబ్ కొట్టండి, ఇదే ఎలక్షన్ ఆఫీసర్ మమ్మల్ని అన్యాయం చేశాడని కృష్ణమోహన్ గారు అన్న వ్యక్తిని మేము దండం పెట్టి ఆయన సాగనంపేసి పంపేశాక 4 ఏళ్ల తర్వాత నేను అరుణాచలంలో ఉంటే ఫోన్ చేసి ఆయన మా ఇంటికి వచ్చి అరుణాచలం వచ్చి శివాజీ గారు అంటే సార్ రండి సార్, మళ్ళీ నరేష్ గారు కూడా అన్నారు మిమ్మల్ని తీసుకొస్తానని, మళ్ళీ రండి అంటే ఇప్పుడు ఆయన ఎంత జెన్యున్గా జరిపించారో ఎలక్షన్స్. ఇప్పుడు ఇలా అన్నా అనుకోండి, మేము ఓడిపోయాం కదా అన్నా ఉంటారు, మేము జెన్యున్గానే ఓడిపోయాం, దాంట్లో ఎలక్షన్స్ ఏం జరగలే, మేము చేతులు కట్టుకుని అలాగే ఉన్నాం. ఎవడెవడ లోపల ఇంకొక ఆయన నారాయణరావు గారు అనే వ్యక్తి జీవితంగా ఓటేయండి అని మైక్లో చెప్తున్నారు. అక్కడ మీరు యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ ఏమన్నా కంప్లైంట్ చేశాను నేను ఎవరికన్నా? ఇక ఇన్సూరెన్స్ గురించి వద్దామండి. ప్రతి దానికి మీ దగ్గరే సమాధానం ఉంది. ఒక 4 నెలల క్రితం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను, నా బాధ్యతలు నావి, ఇక్కడి నుంచి ఆఫీస్ ఫైల్స్ ఆఫీస్ స్టాఫ్ అంతా నా కంట్రోల్లో ఉంటారు, అన్ని పనులు నేనే చేస్తాను అన్నాడు. ఈ ఇన్సూరెన్స్ అపోలో మనం చేయించే ఇన్సూరెన్స్ కాదు, డెత్ ఇన్సూరెన్స్ అది. ఇది డెత్ ఇన్సూరెన్స్లో ఏమవుతుందంటే ఇది కూడా నేను పెట్టిందే సొంతంగా. దీన్ని 2 లక్షల నుంచి 3 లక్షలు చేద్దాం అని అపోలో హాస్పిటల్ నేను మీ దగ్గరే ఉంటుంది. ఈ 3 లక్షలు చేసే టైంలో మనకి LIC నుంచి అక్కడి నుంచి కొంతమంది ఈ తీసుకొస్తారు మనకి, సార్ మేము ఇంత చేస్తాం, మేము ఇంత చేస్తాం. ఈ అనుకునే ఈ 10 డేస్లోనే మనకి ఎలక్షన్ వచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి జరగలేదు, కానీ దానివల్ల ఏ ఇబ్బంది ఉండదో అది నేను పెట్టింది. అది మేము చాలామంది ఏమనుకున్నా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏమో అనుకున్నారు, కాదు, నెక్స్ట్ మంత్ ఎన్ని వరకు టైం ఉంది. అదే కదా చూపించింది మీకు, భయం చూపించింది అదే సార్. అసలు నేను 1 రోజులు వెళ్ళను కదా ఆఫీస్ కానీ నేను హోందాగా తప్పి మీ బయలాలో చూపించిందంటే చెప్పా ఏమని లాయర్కి, సార్ 22వ తారీఖు బయలాలో ఉంది దాన్ని. సార్ కొంతమంది మాట్లాడే టాలెంట్ ఉంటుంది, మాకు ఆ టాలెంట్ లేదు, పనిచేసే టాలెంట్ తప్పితే. ఇప్పుడు నేను హోందాకు ఇప్పుడు తప్పకుండా ఏం చేసి ఏమైనా అడ్డుపడుతున్నాను, నేను ఆఫీస్కి వెళ్తాను, నాకు ఆఫీసులో పని ఉంటుంది చెప్పండి, రేపు పొద్దున్న ఇవన్నీ ఫైల్ లెక్కలన్నీ తీసుకెళ్ళి అప్పచెప్పాలి, ఒక రోజు తీసుకెళ్ళి 1వ తారీఖుని వాళ్ళు చేసుకోవచ్చండి. వాళ్ళు మాకే అభ్యంతరం ఉంటుంది అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ అబద్ధాలు ఆడితే నేనేం చెప్తాను, ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు కదా, అమెరికాలో ఇలా జరిగిందని అది అబద్ధం కదా, ఇది అబద్ధం కదా సార్. 0.1% నాకు నేను పట్టాకి ఎలా ఉంటుంది అడ్డు అంటే నా బయలులా ఉన్న దాని ప్రకారం ఏప్రిల్ 1 ఛార్జ్ తీసుకోవాలి, దీంట్లో ఉంది, అది మీకు చూపించా క్లియర్గా. నేను అడ్డు ఎలా పెడతా? అడ్డుపడితే నాకు వచ్చేది నేను బ్యాడ్ నేమ్ తప్పితే చెప్పండి. ఈ ప్రెస్ మీట్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారేమో అని ఆగా. ఈ 3 రోజులు తీసుకోలేదు కాబట్టి నేను ప్రెస్ మీద నేను చెప్పుకోవాలిగా, నన్ను అందరూ అడుగుతుంటారు కదా. ఫోన్లో లాయర్ నాకు ఫోన్ చేశారు, లాయర్ ఫోన్ చేసి సార్ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాం అంటే సార్ బయలా చూసారా, మేము 25 రోజులు ఆగామండి అన్న. లేదు లేదు ఆయన పంతులు గారిని మంచి రోజు అని చెప్పారంట, తలసాని గారిని కూడా కనుక్కున్నారంట. అంటే చూడండి సార్ ఇంతకుముందు వచ్చేలా కోర్టుకి వెళ్తే మా ఎలక్షన్లు ఆగిపోయినాయి, డబ్బాలు నెలలు పెట్టేసుకున్నాం లోపల, వాళ్ళు ఎవరిని కోర్టుకు వెళ్తారేమో అన్న.
ఇది జరిగింది. ఇప్పుడు నరేష్ గారే కాకుండా మీరు చెల్లి బావ అనే జీవిత రాశి కూడా ఇట్లా అన్నాడు అని చెప్పేసి